పాస్టర్ గారు కీర్తన భాగాన్ని ఉత్తర వచ్చిన భాగంగా చదివిపిస్తారు. 22వ సంకీర్తన. సంకీర్తన భాగము 22వ అధ్యాయము ఉత్తర ప్రక్షిప్తాలుగా మొదటి నుంచి ఆఖరు వచ్చిన వరకు చదువుకుందాం. నా దేవా నీవు నన్ను నేలబడినాడిదివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీ వేళ దూరముగా ఉన్నావు. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. వారు నీకు మొదలుపెట్టి విడుదల నుండి నీ యందు నమ్మిక నుంచి సిగ్గుపడకపోయింది. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తలలాడించుచు నన్ను అపహసించుచున్నారు. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయించుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించేవి. శ్రమ వచ్చినది సహాయము చేయువాడు ఎవడునూ లేదు, నాకు దూరముగా ఉండకుము. చీల్చుచును గర్జించుచును సింహము వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నా బలము ఎండిపోయి చిల్లపింపు వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తిరిగి చూచుచున్నారు. యెహోవా దూరముగా నుండకుము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గురుపూతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. యెహోవా యందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. మహా సమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను, ఆయన భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించేదను. భూదిగంతలు నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని యెహోవా తట్టు తిరిగేదరు. అన్ని జనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసేదరు. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనొచ్చు నమస్కారము చేసేదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటి పాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. చివరి వచ్చిన అందరూ కలిసి చదువుకుందామండి. వారు వచ్చి ఆయన దీన్ని చేసేదని గొప్ప ప్రజలకు తెలియచేయరు. ఆయన నీతి వారిని పరచుకోగలరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. కీర్తన భాగాన్ని చదివించిన దైవసేవకులకు నా వందనాలు. ఈ ఆరాధనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం చదువుకున్నాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 44 నుంచి 50 వచనాలు సహోదరు జీవన్ చదివిపిస్తారు. వాక్య భాగం మాత్రమే మరియు వాక్య భాగం మాత్రమే కుమారిగా ఏర్పాటు చేసుకున్నారు. ప్రార్థన చేస్తారు. సంబంధించిన పాస్టర్ గారికి అలాగే సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగము లూకా సువార్త 7వ అధ్యాయము 44 నుంచి 50 వచనాలు చదువుతుంది.
ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లాడాను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళేయలేదు కానీ ఈమె తమ కన్నీళ్లతో నా పాదములను తడిపి నా తల వెంట్రుకలతో చుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసను. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించగలగని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నావని ఆమెతో అనేను. అప్పుడు ఆయనతో కూడా భోజనం పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఏతాడేనని తమలో తాము అనుకొనసాగింది. దేవుని పరిస్థితి జీవించింది.